హాయ్ వివర్స్, మనం వచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి తెలుసుకోబోతున్నాము. కుమార భారతి పద్య భాగము పాడుదామా అనేటువంటి ఈ పుస్తకంలోని పాడుదామా అనేటువంటి పాఠము పద్యం అనమాట. దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు జవాబులు వచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి అడుగుతున్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు 23/8/1872 నుండి 25/1957 వరకు జీవించారు. సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప రాజకీయ నాయకుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. ఈయన సాహసానికి, నిస్వార్థ సేవకు మారుపేరైనటువంటి ఆయనను తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆంధ్ర కేసరి అని పిలుచుకుంటారు. ఈయన యొక్క బాల్యము మరియు విద్యాభ్యాసం ఏ విధంగా ఉండేది అనేటువంటి తెలుసుకుందాము. ఆయన ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని వినోదరాయనపాలెంలో వచ్చేసి ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆయన తల్లి ఒంగోలులో ఒక చిన్న భోజనశాల నడుపుతూ కుటుంబాన్ని పోషించారు. గురువుల సహాయంతో చదువుకొని నాటకాలపైన ఉన్నటువంటి ఆసక్తిని పక్కన పెట్టి న్యాయశాస్త్రం అభ్యసించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టరు ఉన్నత న్యాయ విద్యను పూర్తి చేశారు. ఆంధ్ర కేసరిగా మార్చినటువంటి సాహసము, తర్వాత సైమన్ కమిషను నిరసన. 1928లో బ్రిటిష్ ప్రభుత్వము భారతీయుల అభిప్రాయము తీసుకోకుండానే సైమన్ కమిషన్ను నియమించింది. దీనికి వ్యతిరేకంగా వచ్చేసి మద్రాసులో భారీ నిరసనలు కూడా జరిగాయి. ఆందోళనకారులైనటువంటి కాల్పులు జరపడానికి బ్రిటిష్ వారు మిలిటరీ పోలీసులు సిద్ధమయ్యారు. ఆ సమయంలో ప్రకాశం గారు వచ్చేసి ఏమాత్రం భయపడకుండా తన చొక్కా గుండీలు విప్పి, ధైర్యం ఉంటే నన్ను కాల్చండి అని తన యొక్క ఛాతిని తుపాకీకి ఎదురుగా చూపించారనమాట. ఆయన చూపించినటువంటి అసమాన ధైర్య సాహసాలకు గుర్తింపుగా వచ్చేసి ప్రజలు ఆయన ఆంధ్ర కేసరి అని పిలిచారు. కేసరి అంటే సింహము అని అర్థం అనమాట. ఆంధ్ర కేసరి అని పిలిచారు. ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో ఆయన క్రియాశీలక పాత్ర ఏంటి అంటే ఆస్తుల త్యాగము. మద్రాస్ హైకోర్టులో లాయర్గా నెలకు 1000 రూపాయలు సంపాదించేవారు. ఆయన గాంధీజీ పిలుపుతో తన లాభసాటి న్యాయవృత్తిని కూడా వదిలివేసి సంపాదించిన లక్షలాది రూపాయల ఆస్తిని కూడా వచ్చేసి దేశం కోసం, ప్రజల కోసం ఖర్చు చేశారు. ఆయన ఉప్పు సత్యాగ్రహము, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని ఆయన పలుమార్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. రాజకీయ ప్రస్థానము మరియు ముఖ్యమంత్రిగా సేవలు. స్వాతంత్రానికి ముందు 1946-47 కాలంలో వచ్చేసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. జమీందారీ వ్యవస్థ రద్దులో వచ్చేసి కీలక పాత్ర పోషించారు. 1953లో మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి ఆయనే మొదటి ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు. ఆయన హయాంలోనే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించారు. నిస్వార్థ జీవనము చివరి రోజులు. ప్రకాశం పంతులు గారు పదవుల కోసం ఎప్పుడూ ఆశపడలేదు. లక్షల ఆస్తి సంపాదించిన మరణించే నాటికి ఆయనకు కనీసం ఒక సొంత ఇల్లు కూడా లేదనమాట. నిరుపేదగా ప్రజల యొక్క మనిషిగానే 1957లో కన్నుమూశారు. ఆయన చేసినటువంటి సేవలకు గాను గౌరవార్థము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒంగోలు కేంద్రముగా ఉన్నటువంటి జిల్లాకు ప్రకాశం జిల్లా అనేటువంటి పేరు అనేటువంటిది పెట్టింది.